బాలు గారు కాలం చేశాక దాని ఎఫెక్ట్ శైలజ గారి మీద ఎలా చాలా పడింది? ఉందండి, చాలా ఉందండి. తను మోర్ దెన్ అన్నయ్య, షీ ట్రీట్స్ హిమ్ లైక్ ఎ ఫాదర్. వాళ్ళ వదిన గారిని తను కూడా చెప్పేవాళ్ళు. అవును. అమ్మ స్థానంలో ఇప్పటికీ ఈవెన్ టు దిస్ డే సడన్గా అవుట్ ఆఫ్ ది బ్లూ ఏదో వచ్చేసి అన్న ఎక్కడైనా టూర్కి వెళ్ళారా అంటుంటుంది అనమాట. అది వినేసరికి నాకు ఒక ఫ్యూ మినిట్స్ మాత్రం నాకు బిక్కు ఉంటుంది. ఇదేంటి సడన్గా ఇలా మాట్లాడుతోంది అని. అంటే తన మనసు అంగీకరించట్లేదు అనమాట. ఇప్పటి సడన్గా అవుట్ ఆఫ్ ది బ్లూ, బట్ అగైన్ దెన్ షీ సేస్ యాక్సెప్ట్ చేయాలండి ట్రూత్ అని. అంటే ఒక మనిషి ఒక టైం వచ్చిన తర్వాత పోవటం అనేది అందరికి మామూలుగా పోతే ఎవరికి ఓకే ఆ టైం వచ్చింది పోయాడు అనుకుంటా. కానీ ఆ పీరియడ్ కరోనా అనేది నాకు సార్ విషయంలో అండి, నేను ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ నాలో ఒక చిన్న గిల్ట్. నన్ను అది ఎప్పుడూ అలా గుచ్చుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను రామోజీ ఫిలిం సిటీలో నేను షూటింగ్ చేస్తున్నా. జూలై 13 ఆయన ఫోన్ చేశారు. కరెక్ట్ కరోనా పీరియడ్లో 20. నాకు తెలుసు మీరు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నారు, ఇది ఏంటి అక్కడ పరిస్థితి, వాట్ ఆర్ ది ప్రికాషన్స్ దే ఆర్ టేకింగ్, మీరు ఏంటి ఎలా చేస్తున్నారు షూటింగ్. మాదొక్కటే షూటింగ్ జరుగుతుంది అప్పుడు. చెప్పాను ఎవ్వరు లేరండి, అన్ని క్లోజ్ చేశారు, మాదొక్కటే జరుగుతుంది. ఇండోర్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఏదో డిసెంట్ ప్లాంట్ పెట్టారు, ప్రతి వాళ్ళు దాంట్లోంచి వెళ్ళడం రావడం ఇది చేయడం. ఎవ్రీ 2 hours వచ్చి వాళ్ళు ఏదో మన మస్కిటో దీంట్లాగా అది పొగ కొట్టడం, ఇది అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నారు అని అడిగారు. ఎస్ సార్. మరి అక్కడ ఎలాగండి అంటే ఇలా లేదు సార్, మీ లొకేషన్ ఇది అనుకుంటే ముందు దాన్ని శానిటైజ్ చేస్తున్నారు, తర్వాత ఆ పొగ విండ్ దీన్ని బట్టి వచ్చేటట్టు మేము షూటింగ్ చేసినట్టు. అంటే అంత ఆయన ఈ టైంలో షూటింగ్ అంటే ఆయన కూడా అడుగుతూ నాకు ఎప్పుడు వాడిని ఎందుకు అని అడిగే ధైర్యం లేదు, నేను ఎప్పుడు అడగలేదు. అది మీరు సార్ అంటూనే దీని తర్వాత అప్పుడు వారు చెప్పారు ఇలాగా రమ్మంటున్నారు అనేసి. అప్పుడు నేను అన్న మాట ఇది, సార్ మాకే ఇంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మీకు ఇంకా తీసుకుంటారు కదా అండి. అది తలుచుకుంటే ఇవాళ నాకు, ఎందుకంటే అంత నమ్మకంతో వచ్చిన వ్యక్తిని ఆ మాట నేను నిలబెట్టుకోలేకపోయాను, పోగొట్టేసుకున్నాను. అది మాత్రం నన్ను గుచ్చుతూనే ఉంటుందండి. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడో ఎవరో ఒకరు వారి ప్రసక్తి తీసుకురాకుండా ఉండదు. సచ్ ఎ లెజెండ్ ఆయన. అంటే మా మనసులకు కానండి, మా దీనికని ఆయన ధైర్యం అనండి, మనశ్శాంతిని ఇచ్చారండి వారి పాట రూపం ద్వారా. ఇది అది వింటూ ఉంటే ఇంతమంది ప్రేమను నేను దూరంగా తీసుకెళ్ళిపోయాను అని ఫీలింగ్ నాకండి. అంటే అది నేను చేసానా లేదా అనేది కాదండి, బట్ అది ఐ డోంట్ నో దాన్ని ఏం చెప్పాలి అనేది. ఎందుకంటే ముందు మీరు మాట్లాడారు. నాకేంటంటే ఆయన నా మాట మీద వచ్చారా లేకపోతే వారు అంతటా వాడు వచ్చారా లేదన్నది పక్కన పెట్టేస్తే అండి, బట్ స్టిల్ అది నన్ను కన్సల్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా ఏంటంటే నా మీద నమ్మకంతోనే కదా ఆయన చేసి ఉంటారని. అది మాత్రం ఎవ్రీ డే ఇట్స్ ఐ డోంట్ నో హౌ టు సే. అది యాక్చువల్ గా మీరు అంటే ముందు మాట్లాడారు కాబట్టి అంత భావోద్వేగానికి గురవుతున్నారు అనుకుంటున్నాను. కానీ ఇది ఇప్పుడు అయిపోయిన తర్వాత సీరియల్ గురించి మాట్లాడారు, ఆయన రావడం, మా యూనిట్కి వచ్చారు, అందరూ ఫోటో తీసుకోవాలంటే అడిగాను, షూర్ అండి అన్నారు. నేనేమో కోవిడ్ పీరియడ్ కదా ఒక ఫోటో ప్లాన్ చేశా. 96 ఫోటోలు తీసుకున్నారు ఆవిడ వచ్చి అందరి దగ్గర. ఓన్లీ థింగ్ సెల్ఫీలు వద్దండి, ఎవరు కొంచెం డిస్టెన్స్ లో పెట్టి తీద్దామని. అలా 96 ఫోటోలు తీసుకుని ఆవిడ అన్నారు అన్నమాట మధ్యలో, అప్పుడప్పుడు మీరు చెప్పిన మాట కూడా నేను వినాలండి అని. నేను ఒకటే ఫోటో ప్లాన్ చేశాను. దెన్ ఆ సీరియల్లో యాక్ట్ చేస్తున్న పిల్లల గురించి అడిగారు.
నేను సీరియల్ చూస్తున్నాను, పిల్లల గురించి అడిగారు. అండ్ హీ మెన్షన్డ్ ఐ వాంట్ టు మీట్ దెమ్ అన్నారు. నేను మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు కమ్ డౌన్ సామజవరగమన అనే ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాను, రమ్మనని తీసుకెళ్ళాను. దట్ వాస్ ఆన్ థ్యాంక్ యూ 31st of July వెళ్ళాను. కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళతో కూడా ఫోటోలు అవన్నీ తీసుకున్నారు. మీరు ఎప్పుడు వస్తున్నారో పాట విని వెళ్ళొచ్చు కదా అన్నారు. లేదు సార్ అక్కడ షూటింగ్ పెట్టాను. లేదు, డోంట్ మేక్ ఎనీ వన్ వెయిట్ అని చెప్పేసి. అండ్ కొన్ని ఎప్పుడు 33 ఏళ్లలో ఎప్పుడు మాట్లాడని కొన్ని ఆవేళ ఎందుకు మాట్లాడారు. సరే, నేను ఇందాలు చెప్పాను కదా, నాకు పని చేయడమే శాతం అవుతుంది, డబ్బులు వసూలు చేయడం నాకు ఇప్పటికీ శాత కాదు. అది నేననేది నేను సిన్సియర్గా ఉన్నాను, వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పేసి శైలమ్మ చెప్తూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు అడిగితే కానీ అమ్మాయి అన్నం పెట్టదని ఉందండి, అడగాలి మీరు అనేసి. ఇలాంటివి ఇవన్నీ మాట్లాడితే ఏమంటే మనం సిన్సియర్గా పని చేస్తున్నప్పుడు తప్పేం లేదండి అడగడంలో, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చామట. అలాగేనండి, అలాగే. మీరు ఎప్పుడు వస్తున్నారు అన్నారు. సరే, నాకు అవుతుందండి August 2025 ఆర్ ఇంకా ముందే, అన్ని రోజులు ఉంటున్నారు. ఈసారి లాక్డౌన్ వచ్చినా ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ ఆపకూడదు అనుకుంటున్నారండి. మంచిదే, ఫినిష్ చేసుకురండి, నేను రేపు వెళ్తున్నాను. వారి నోట్ అంట నేను విన్నా లాస్ట్ మాట, రేపు నేను వెళ్తున్నాను. 3 రోజుల తర్వాత వీడియో, నాకు కోవిడ్ వచ్చిందని నేను హాస్పిటల్లో కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఐ కుడ్ సీ ఓన్లీ నాకు మిగిలిపోయిన జ్ఞాపకం వారితో ఇలా నడుచుకుంటూ వస్తే రేపు నేను వెళ్తున్నాను. అండ్ దెన్ ద బాడీ, అంతే. దట్ ఈస్ వాట్ ఈస్ ది లాస్ట్ మెమరీ ఆఫ్ సార్. సో మీకంటే కొంచెం ఆయన్ని మీరు పెద్దగానే చూసుకున్నారు, ఆయన్ని ఒక సార్లానే చూసుకున్నారు. నాకు అంటే మీరు ఆయనకు బావగారు. నాకు ఎలాగైపోయిందంటేనండి, 82లో నేను వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళ అమ్మాయి గారి పెళ్లి జరిగింది అక్కడ AVM రాజేశ్వరిలో. సో నేను హోటల్లో పనిచేసాను, ఇవన్నీ ఉండడం వల్ల డైరెక్టర్ గారు ఏమో కిచెన్ అవన్నీ కొంచెం నాకు అప్పచెప్పారు, జాగ్రత్త డైరెక్టర్ గారు. సో నేను అక్కడ ఉంటున్నా యాజ్ ఇట్ ఇల్. అప్పుడే సినిమా అయింది, ఇంకా రిలీజ్ అయింది అప్పటికి. ఆ పెళ్లికి వస్తున్న పెద్ద హేమీలందరినీ లైక్ ఎనీ యంగ్ మ్యాన్, యంగ్ బాయ్ వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉండాలి. సార్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ మళ్ళీ వెనకాలకు వచ్చి ఐ లవ్ హర్ అన్నారు. అవును సార్ అని. గాడ్ బ్లెస్ యూ అండి, బాగుంది, ఐ హావ్ సీన్ ద ఫిల్మ్, గాడ్ బ్లెస్ యూ. సో దాని తర్వాత పలు సందర్భాల్లో జంజాల్ గారి ద్వారా ఎన్నోసార్లు కలిసాం. సో వారిని ఎప్పుడు ప్రస్తావించినా సార్ అని, అందరినీ సార్ అని ప్రస్తావిస్తున్నాను. అలాగే అయిపోయింది అనమాట. సో ఈ బంధుత్వం వచ్చిన తర్వాత నాకెందుకు అది మార్చుకోలేకపోయింది. ఎందుకంటే ఆయన ఒక శిఖరం, ఆ శిఖరాన్ని సడన్గా ఇలాగా బంధుత్వం వల్ల ఇలాగా పేరు ఇలా అనేసరికి ఏంటంటే అది తక్కువ అని కాదు, అంటే బావగారు అని కూడా ఇప్పుడు లేదు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు గారు ఉండేవారు, ఆయన ముందే నేను బావ అని పలకరించేవారు. ఆయన అనేవారు అదేంటి అనిపించింది అంటున్నారు. నేను అనేది సార్ అది భావన, నాకు ఎందుకు అది ఏకవచనం సార్, అది మళ్ళీ దీని భావన అది చేయలేను అని. సరే, దాని తర్వాత మీ ఇష్టం, యువర్ కంఫర్ట్ ఇస్ బెస్ట్, లీవ్ ఇట్ ఆఫ్. సో దట్ ఈస్ హౌ అది అలవాటు అయిపోయింది. అందుకే సార్ అని. మీరే ఎంత ఎమోషనల్ అయ్యారంటే అది చూసుకొని, ఒక తండ్రిలాగా చూసుకుని అది మాకేమైపోయిందంటేనండి, ఎలాగంటే ద ప్రీవియస్ ఇయర్ మా నాన్నగారు 2019 నాన్నగారు, 2020 సార్, లాస్ట్ ఇయర్ అమ్మగారు అన్నారు, లాస్ట్ ఇయర్ అమ్మ, మధ్యలో ఇంకోడు, దాని తర్వాత చూసుకుంటేనండి డైరెక్టర్ గారు. సో మాకున్న పెద్ద దిక్కులు ఒకళ్ళు వెళ్ళేసరికి దట్ ఏంటి ఇది అనేది అర్థం కాదు. మొన్న కూడా నేను మన జలంధర్ ఆంటీని కలిసినప్పుడు కూడా అదే చెప్పి, ఏమిటి మనకి ఇది ఏంటి ఇది మనకి తెలియకుండా ఒకళ్ళు బట్ అది వాస్తవం, దాన్ని ఏం చేయలేము. అదే భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి, అదే దీన్ని తట్టుకుని బయటికి రావడమే నీలో ఉన్న విషయాన్ని, ఆ శక్తి నీలో ఇచ్చిన దాన్ని హౌ యూ ట్యూన్ ఇట్ అప్ అనేది తప్పదు. అదే మొన్న FNCC లో జరిగినప్పుడు కార్యక్రమం జరిగింది, చాలా మంది ఈజ్ అ గ్రేట్ యాక్టర్ గారి గురించి. గ్రేట్ యాక్టర్, దేర్ ఇస్ నో డౌట్. మీరు ఎలాంటి పాత్ర ఇచ్చినా
ఆయన అసలు అక్కడ చంద్రమోహన్ గారు కనిపించారు, ఓన్లీ పాత్రే కనిపిస్తుంది. అంత అద్భుతమైన. నాకైతే ఆయన శ్రీశ్రీ మూవీ అయితే నేను ఆ పాఠం శుభోదయం అండి, శుభోదయం, సీతామహాలక్ష్మి అండి, 16 ఏళ్ల వయసు అండి, అవన్నీ మళ్ళీ ఎన్ని కామెడీ సినిమాలు చేసి నవ్వించారు మనం. ఇదెందుకు ఇంటింటి రామాయణం అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఫస్ట్ సినిమావే ఇది. అదే అంటారండి, ఆ కాలంలో ఉన్న ఆర్టిస్ట్ దీంట్లో రంగారావు గారు, ఎస్వి రంగారావు గారు అని బుడతాడు ఎవరు అన్నారట. అందుకని ఆయన చేసినప్పుడల్లే ఇతను ఉండాలి ఈ బుడతాడు ఎవడు అన్నారట. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, గ్రేట్ యాక్టర్. సార్ కూడా గురించండి, సార్ పాట, సార్ మాట, సార్ యాంకరింగ్, సార్ యాక్టింగ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే he was a wonderful person అండి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఎంత సౌమ్యంగా ఆయన ఇవన్నీ ఇప్పుడు అంటే ఇవాళ లక్కీలు ఇవన్నీ ఉండి వీ కెన్ హియర్ అండ్ ఇవన్నీ పక్కన పెడతానండి, ఒక మంచి వ్యక్తి, మంచి మనిషిని పోగొట్టేసుకున్నామే అన్నది. ఒకసారి నాకు అంటే ఆయన మామూలుగా కలుస్తూ ఉంటాం కానీ ఆయనతో మాట్లాడగలిగే అవకాశం శారద స్టూడియోలో ఒకసారి వచ్చింది. నిజంగానే ఆయన ప్రతి ఒక్కడికి వారిచ్చే మర్యాద అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేటస్, యువర్ స్టేచర్, అందరినీ అలాగే ఉంది. గొప్ప విషయం అండి. అంటే అంత స్థాయికి అంత పేరు తెచ్చుకొని దేశంలోనే గొప్ప గాయకుడుగా, సంగీత దర్శకునిగా, నటునిగా, మిథునంలో ఆయన నటన అంటే ఆయన తక్కువ సినిమాలో నటించిన ప్రతి సినిమాలోనూ ఒక ఆయన స్పార్క్ లాగా. పక్కింటి అమ్మాయిలో ఎలా ఎంత సరదాగా నవ్విచ్చారు. మన శంకర్ గారి సినిమా ఉంది కాదలను, తెలుగులో ఏంటో తెలియదు, ప్రేమికుడు. దాంట్లో చిన్న డాన్స్ అసలు ఎంతలా అలరించేసింది అందరినీ. సో ఈ ఎమోషన్ నుంచి కొంచెం అట్లా సరదాగా వెళ్దామండి. చెన్నై రోడ్ల మీద మీరు నరేష్ గారు తిరిగేవాళ్ళు కదా అప్పట్లో. అప్పుడు అంటే ఇండస్ట్రీ అక్కడ ఉండేది కదండి. అన్ని ఏంటంటే నువ్వు పక్కపక్కనే 5-6 వీధులు, 5-6 వీధుల్లోనే అన్ని ఆఫీసులు. సో ఆటోమేటిక్లీ అటు ఇటు కలుసుకుంటూ నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే నువ్వు ఎక్కడికి, అలా ఏదో మాట్లాడుకుంటూ ఆయన ఆఫీస్కి నేను ఈ ఆఫీస్కి ఎలా వెళ్ళిపోయాను. చాలా రాజేంద్ర ప్రసాద్ గారితో, నరేష్ గారితో మీకు మంచి స్నేహం ఉండేది అందరితోనేనండి. నాకు లక్కీగా ఏంటంటే అంటే నా మనస్తత్వం దీంతోనే నాకు ఎవరితోనే విభేదాలు కానీ ఎవరితో గొడవలు కానీ, ఐఎమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమికబుల్ పర్సనాలిటీ, అది నాకు తెలుసది. సో నాకు అందుకని అందరితోనే కంఫర్టబిలిటీ ఉంటుంది. అక్కడ ఆన్ ద సెట్ ఇన్ ద సీన్ ఇట్ గివ్ అండ్ టేక్, నేను ఇలా చేస్తాను, ఇలా చేయగలుగుతావా, ఇదే ఫైన్. దానికి రిహార్సల్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీరు ఏదో సినిమాకి మీ ఇద్దరు కలిసి పనిచేసిన సినిమాకి రోడ్ల మీద తిరుగుతూ ఒకటేదో ఒక కాన్సెప్ట్ చేశారు, గుర్తురావట్లేదు నాకు. మీరు నరేష్ గారు చేసి దాన్ని ఒక ఇంటర్వ్యూ రూపంలో కూడా ఇచ్చారు ఆ టైంలో. అంటే మీరు రోడ్ల మీద తిరిగే సినిమా అంటే మీకు చిత్రం బళారే విచిత్రం, ఎందుకంటే దానికి ఇల్లు కోసం వెతుక్కోవడాలు దీంట్లో అదొకటి ఉంది. దానికంటే ముందు సినిమా చేసింది రోడ్ల మీద తిరిగిదే ఉంది. అది ఒక కాన్సెప్ట్ గా చేసి విజయ మ్యాగజైన్ కు దీనికి ఇచ్చిన. ఓకే, అప్పుడు మీ స్నేహం గురించి కూడా మీరు ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు నేను అందరితో వాళ్ళ పుట్టినరోజు నాడు మాత్రం మెసేజ్ చేస్తుంటాను అందరికీ. అంటే ఇప్పుడు మీ టైంలో మీరు స్టార్టింగ్ చేసిన సినిమాల్లో మీకు అప్పటి నుంచి కలిసి పనిచేసిన వాళ్ళు చూసుకుంటే స్నేహితులైన వాళ్ళు ఉన్నారు, గాఢమైన స్నేహితులు, అన్ని పంచుకునే వాళ్ళు? నేను ఎవరితో బేసిక్ గా టు బి వెరీ ఫ్రాంక్ నేను ఎక్కువ అంత క్లోజ్ ఓపెన్ అవును. ఐఎమ్ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్, ఇంక్లూడింగ్ శైలజ గారితో కూడా ఏమి చెప్పాలి అంతేను, ఏమి చెప్పకూడదు, దట్ ఈస్ విత్ ఇన్ మీ. అంటే ఏదైనా మనసుకి కొంచెం కష్టం అనిపించే మీలోనే పెట్టేస్తున్నారా? ఎందుకంటే ఆమెను బాధపడుతుంది. ఎందుకని అదే అంటే ఇప్పుడు ఆలోచన విధం ఏమైపోతుందంటే అండి, నా పర్స్పెక్టివ్ లో ఒకటి ఉంటుంది, మీ పర్స్పెక్టివ్ లో ఒకటి ఉంటుంది. సో ఆ పర్స్పెక్టివ్ ఎప్పుడైనా మారిపోతుందో ది హోల్ థింగ్ గోస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. కష్టం, నష్టం, ఇబ్బందులు ఏమన్నా అన్ని నాలోనే ఉంటాయి. ఎలా జరిగింది, బాగా జరిగింది, ఇబ్బందులు ఏమీ లేవు, అంతే. ఉన్నా కానీ ఏమీ లేవు, అంతే. అది వాళ్ళకి చెప్పి ఈ మధ్యన ఎందుకు అది చెప్పిన తర్వాత ఎందుకు అవసరమా ఇది ఇవన్నీ వచ్చేసి
అవసరమా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసరికి దానికి ఆన్సర్ లేదు. అది మనలో మనకు ఉంటుంది తప్పించి ఇది బయట వాళ్ళ పర్స్పెక్టివ్ వేరేగా ఉంటుంది. అది ఏమైపోతుందంటే అది ఒకసారి అది అలా చెప్పే ఉంటే అది ఆ పర్టికులర్ ఏంటంటే మనం అనవసరంగా మన గురించి మాట్లాడడానికి మనం ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఒక వీక్నెస్ కింద మాట్లాడతారు. అది ఎందుకు ఆ వీక్నెస్ అనేది ఇవ్వడం అన్నది ఇది నా భావన.